నిజంగానే దీనికి సొల్యూషన్ ఏంటంటారు? ఒకటి సెక్షన్స్ ఉన్నా కూడా సరిగ్గా వీళ్ళ మీద ఫైల్ చేయలేకపోవటమా? లేదంటే కనుక నిజంగానే ఆ చట్టాలను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా? ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ జర్నలిస్టుల మాటన అలాగే కొంతమంది లాయర్ల మాటన ఈ మధ్యకాలంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాక్రోచెస్ అన్న మాట మాట్లాడినప్పుడు అది మొత్తం యువతకి ఆయన ఆపాదించాడు కాబట్టి నేను కూడా పర్సనల్గా చాలా ఖండించాను నేను. కాకపోతే ఆయన యువతని ఎక్స్క్లూడ్ చేస్తుంటే బాగుండేది, ఆయన ఫ్లోలో అనేసాడు. ఆయన అన్నది ఏంటంటే నకిలీ లాయర్లను దృష్టిలో పెట్టుకుంది. ఇక్కడ జర్నలిస్టులు కూడా అదే స్థాయిలో ఉన్నారు, అంతకన్నా ఎక్కువ ఆ, పేటరేగిపోతున్నారు. ఎందుకంటే దీనికి ఒక క్వాలిఫికేషన్ ఉండదు, దీనికి ఒక స్థాయి ఉండదు. శాటిలైట్ ఛానల్లో పనిచేశారు అంటే ఇంతకు ముందు గతంలో రైట్ ఒక జర్నలిస్టు అని చెప్పేసి ఒక ఇది ఉండేది. ఈ యూట్యూబ్ కల్చర్ వచ్చిన తర్వాత ఎవడికాడే జర్నలిస్టు, ఎవడికాడే ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం, అవతలని బండబూతులు తిట్టడం, వాళ్ళ టాలెంట్ని గుర్తించి వీడు బాగా మాట్లాడుతున్నాడు బాగా తిడుతున్నాడు అని చెప్పేసి ఒక పార్టీ వాళ్ళని హక్కును చేర్చుకోవడం, ప్రోత్సహించడం, ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించడం, ఇంకా రెచ్చిపోవటం, ఇంకా ఫెసిలిటీస్ పెంచుకోవటం, స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవటం, దాన్ని విస్తృతంగా విశృంఖలంగా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మరి లక్షల్లో ఉన్నారు, దీనికి ఎట్లా అంటే ఏం చెప్తారు సార్? ముందుగా సురేష్ గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మన 24x7 వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. అందరికీ కూడా నమస్కారం. యాక్చువల్గా ఈ సోషల్ మీడియాలో చాలా దుర్మార్గమైన కంటెంట్ తోటి, అసభ్యకరమైన కంటెంట్ తోటి, అభ్యంతరకరమైన కంటెంట్ తోటి, మరి వ్యక్తిగత హననానికి పాల్పడుతూ, దూషణలకి విమర్శ అనేది ఒక స్థాయి దాటి భూత పురాణంతో, బూతులతోటి వ్యక్తిత్వాన్ని హననం చేసే పరిస్థితుల్లో ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయండి. వీటిని రాజకీయ పార్టీలు కూడా ప్రత్యర్థ పార్టీలని డీఫేమ్ చేయడం కోసం వాడుకుంటున్నాయి. డబ్బులు ఇచ్చి, పేమెంట్స్ ఇచ్చి మరి వీళ్ళని పెంచి పోషిస్తా ఉన్నారు. ఇవాళ అది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదండి, ఒకళ్ళ మించి ఒకళ్ళు చేస్తున్నారు అనేది మాత్రం నిర్వివాదాంశం ఇది. కాకపోతే మనం చూస్తున్నాం, నేను జర్నలిజంలో ఉన్నాను, మీరు జర్నలిస్ట్ గా ఒక పత్రిక స్టార్ట్ చేయాలంటే ఆర్ఎన్ఏకి రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ పత్రిక కంటెంట్ ఏంటనేది చెప్పాలి, తెలియపరచాలి. అట్లాగే దానికి కలెక్టర్ గారి అనుమతి తీసుకోవాలి, డిక్లరేషన్ ఫైల్ చేయాలి. కలెక్టర్ పర్యవేక్షణలో ఆ పత్రిక ఏదైనా రిజిస్ట్రేషన్ చేయబడి కంటెంట్ సమాజానికి మరి ఇబ్బందికరంగా ఉంటే గనక, అట్లాగే సమాజంలో వైషమ్యాలు వివక్షతను రెచ్చగొట్టే విధంగా ఆ పత్రిక పనిచేస్తుంటే గనక దాన్ని బార్ చేసే అధికారం కూడా కలెక్టర్లకి, తర్వాత ఆ ఇచ్చింది ఆర్ఎన్ఏ, రిజిస్ట్రేషన్ అథారిటీ. అట్లాగే ఛానల్స్ కూడా, టీవీ ఛానల్స్ కూడా పెట్టుకునేటప్పుడు వాటిని రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయాలి. అట్లాగే ఏ ఏ పర్పస్ మీద ఆ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు అనేది క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఒకవేళ ఆ ఛానల్ ఒక పర్పస్ మీద రిజిస్ట్రేషన్ చేయబడి, పత్రిక అయినా ఛానల్ అయినా దాన్ని ఉల్లంఘించి అశ్లీలమైన అభ్యంతరకరమైన కంటెంట్ తోటి ప్రచురించబడుతున్నట్టయితే ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది, పోలీసులైనా దాన్ని అరెస్ట్ చేయొచ్చు. కంటెంట్ యొక్క అభ్యంతరకరమైన కంటెంట్ ని ఆధారం చేసుకొని, తర్వాత కలెక్టర్ విస్తృతమైన అధికారం ఉంది. కానీ ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే, యూట్యూబ్ ప్లాట్ఫామ్ అన్నది ఒక ప్రైవేటు సంస్థ, అది ఎక్కడో విదేశాల్లో ఉన్న ఒక ప్రైవేటు సంస్థ ప్లాట్ఫారం మీద వీళ్ళు ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, ఏదో ఒక చెత్తగా తీసేసి ఒక వీడియోని యూట్యూబ్ లో పోస్ట్ చేసేసి దాన్ని వీళ్ళు ఏదైతే వ్యూవర్షిప్ ఆధారంగా డబ్బులు సంపాదిస్తా ఉన్నారు. అట్లాగే తమకి శత్రువులుగా ఉన్నవారు, తమ ప్రత్యర్థులుగా ఉన్న వారిని దూషించడానికి, వాళ్ళని డిఫేమ్ చేయడానికి వాడుకుంటున్నారు. ఇక్కడ దీన్ని అరికట్టాల్సిన ఖచ్చితంగా బాధ్యత ఉందండి. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రశ్న నలుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఊరికే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఏవి చేయలేకపోతుంది. దీని మీద కేవలం ఏంటంటే ఆ యూట్యూబ్ వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వటం, ఆ యూట్యూబ్ వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఆ కంటెంట్ ని వాళ్ళ ప్లాట్ఫామ్ మీద నుంచి డిలీట్ చేయటం, అలాగే జరుగుతున్నాయి తప్ప ఈ అరకొర సెక్షన్స్, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 67 ప్రకారంగా, అట్లాగే ఏదైతే ఈ సెక్షన్ 399 ప్రకారంగా ఏదో చిన్న చిన్న శిక్షలు వేయటం, వాళ్ళ మీద పెట్టి కేసులు జరుగుతున్నాయి తప్ప టోటల్ గా మళ్ళీ వాళ్ళు ఇంకొక ఛానల్ ఓపెన్ చేయటం, లేకపోతే దాన్నే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ
స్టార్ట్ చేసి మళ్ళీ అదే యథాప్రకారంగా భయం లేకుండా అదే ఒక చెత్త కంటెంట్ తోటి అభ్యంతరకరమైన కంటెంట్ తోటి మళ్ళీ బయటకు వస్తున్నారు సార్. సో ఏంటంటే దీనికి ఫస్ట్ ఆదిలోనే దీన్ని మూలంలోనే దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో యాక్చువల్ గా ఈ పత్రికలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయి కాబట్టి వాటిని నియంత్రించే అవకాశం ఉంది. ఇది ఎక్కడో వేరే ఒక ప్రైవేట్ సంస్థ అధీనంలో ఉంది. కాబట్టి ఏంటంటే ఇది యూట్యూబ్ సంస్థ కూడా బాధ్యత తీసుకోవాలి. ఇట్లాంటి కంటెంట్ ని ఎడిట్ చేస్తూ దాన్ని దాన్ని ఒక జల్లెడ పట్టి ఏదైతే చెత్త కంటెంట్ తోటి బయటకు వస్తున్నాయో, లేకపోతే ఎవరైతే చూసిన వాళ్ళు రిపోర్ట్ చేసి ఇది అభ్యంతరకరమైన కంటెంట్ తో ఉన్న ఛానల్ అని చెప్పేసి రిపోర్ట్ ఆప్షన్ ఇస్తే, ఆ రిపోర్ట్ చేయబడిన ఛానల్ ని ఆపేయటం ఇమీడియట్ గా, దాన్ని మళ్ళీ ఆ ఛానల్ రానికుండా ప్లాట్ఫామ్ మీదకి రానికుండా చేయడం అనే బాధ్యత యూట్యూబ్ సంస్థ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని మరి ప్రత్యేకమైన చట్టాలు వీటి కోసం చేయాల్సిన అవసరం ఉంది. అది అప్పుడే దీన్ని కొంతవరకు నియంత్రించవచ్చండి. ఇవాళ ఇప్పుడు రావణ్ అలియాస్ జోసఫ్, ఇతను చెప్పుకుంటాడు, నేను హేతువాదిని, నేను నాస్తికుణ్ణి, నేను చాలా పవిత్రుణ్ణి, నేను ప్రశ్నించడం కోసం ఈ ప్రశ్న అనే యూట్యూబ్ ని పెట్టాను అని. ప్రశ్నించే స్థాయి నుంచి దూషించే స్థాయికి దిగజారిపోయాడు. ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా తయారైపోయి ఏకపక్షంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఇవాళ అతను ఏ యూట్యూబ్ రీల్స్ చూసినా గానీ అది నిష్పక్షపాతంగా అయితే ఎక్కడ ఉండదండి. ఒక పార్టీ వైపుకి, ఒక పక్షం వైపుకే అతని కంటెంట్ ఉందో తప్ప ఇతను చెప్పుకుంటున్నట్టుగా మరి నిష్పక్షపాతంగా ఎక్కడా కూడా ఉండదు. మరి కాబట్టి ఇవాళ అతను ఏలూరులో మొన్న మాట్లాడిన దుర్భాషలాడిన విధానం కానివ్వండి, అతని బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, అతను ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, అతను హిందూ గురువుని అతన్ని తిట్టిన మరి తిట్లు కానివ్వండి, అదంతా కూడా అభ్యంతరకరమైందే. యాక్చువల్ గా విమర్శ వేరు, దూషణ వేరు. సద్విమర్శ ఎప్పుడు కూడా ఎవరు దాన్ని అభ్యంతర పెట్టరు. విమర్శించవచ్చు, ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, విధానాలను విమర్శించవచ్చు. అంటే వ్యక్తిగతంగా అటాక్ చేయడం అనేది చట్టపరంగా అది శిక్షార్హత. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా దీని మీద చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి, చాలా కామెంట్స్ ఉన్నాయి. వాళ్ళు మనం దీంట్లో సోషల్ మీడియా పబ్లిక్ డొమైన్ లో చూస్తే కనుక సుప్రీంకోర్టు ఈ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ మీద చాలా రకాలైన కామెంట్స్ చేసింది. ఖచ్చితంగా పోలీసులు కానివ్వండి, చట్టపరంగా వీళ్ళ మీద ఏదైనా అభ్యంతరకరమైన కంటెంట్ ఎవడైనా కానీ సోషల్ మీడియాలో చెలరేగిపోతుంటే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు పలు దఫాలుగా మరి రూలింగ్స్ ఇచ్చింది, కామెంట్ చేసిందండి. కాబట్టి ఏంటంటే ఇతను రావణ్ అనే వ్యక్తి ప్రస్తుతం అతని ధోరణి కరెక్ట్ గా లేదు. అతను ఏలూరులో మాట్లాడిన మాటలు కానివ్వండి, అతన్ని గతంలో అతని వీడియోలు చూసినా కానివ్వండి చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇవాళ అతన్ని అరెస్ట్ చేయటం, అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం అనేది సహేతుకం. నా ప్రశ్న ఒకటే, అతను ఏ పార్టీకి చెందినవాడు కాదు, అతను ఒక న్యూట్రల్ పర్సనాలిటీ. అతను ఒక యూట్యూబ్ ఛానల్ ని స్వచ్ఛందంగా నడుపుతూ ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్న అనే పేరుతోటి. అలాంటప్పుడు ఎందుకు కొన్ని పార్టీలు అతన్ని కొమ్ముగాస్తున్నాయి? ముఖ్యంగా వైసీపీ పార్టీ యొక్క లీగల్ సెల్ ఎందుకు అతన్ని రక్షణ వలయంగా అతన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తుంది? అతను చేసిన తప్పే కదా, అతని వ్యాఖ్యానాలు తప్పు, అతను దుర్భాషలాడటం తప్పు, ఎవరు సమర్థించే విధంగా అతని ప్రవర్తన లేదు. అటువంటిప్పుడు ఎందుకు వీళ్ళు సమర్థిస్తున్నారు? ఇప్పుడు ఒక దళితుడని కావచ్చు, అగ్రవర్ణాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక, అక్కడ కులాలు మతాలు పట్టింపు కాదు. అక్కడ అతను చేసిన పని ఏంటి, అతని విధానం ఏంటి, అతని కంటెంట్ ఏంటి, అతని యొక్క ఉద్దేశం ఏంటి అనేదే ఇంపార్టెంట్. ఇక్కడ సమాజంలో మత వివక్షలని, కుల వివక్షలని రెచ్చగొట్టే విధంగా అతని మాటలు కానివ్వండి, అతను తీసే కంటెంట్ కానీ ఉన్నప్పుడు అతను ఖచ్చితంగా ఎందుకు శిక్షించకూడదు? అతన్ని ఖచ్చితంగా శిక్షించి తీరాల్సిందే. ఇవాళ జడా శ్రవణ్ కుమార్ అనే ఒక మాజీ జడ్జి అతను కూడా ఒత్తాసు పలుకుతాడు. ఎలా జడ్జి అయ్యాడు? అతను ఎందుకు అరెస్ట్ చేస్తారో, మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేశారు, రీఅరెస్ట్ ఎందుకు చేశారు, పీటీ వారెంట్ ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నిస్తాడు. ఒక జడ్జిగా అతనికి తెలియదా? అండి? రీఅరెస్ట్ చేసే హక్కు పోలీసులకు ఉంది. కారణం ఏంటంటే ఇతను గతంలో ఉన్న కేసు గురించి వాళ్ళు అరెస్ట్ చేశారు. మళ్ళీ ఈ కేసుకు సంబంధించి ఏదైతే అతను ఏలూరులో దుర్భాషలాడిన దాని మీద పడిన కేసు మీద అతను బెయిల్ వచ్చింది. ఆ కేసుకి సంబంధించి వేరే సెక్షన్ తో గనక అతన్ని అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ చెల్లదు. కానీ ఇతన్ని ఇంకొక కేసు, పాత కేసులో, ఆ పాత కేసుని బేస్ చేసుకొని ఆ కేసు కింద మళ్ళీ రీఅరెస్ట్ చేశారు. అది చట్ట విరుద్ధం ఎలా అవుతుందని చెప్పేసి జడా శ్రవణ్ కుమార్ గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అది చట్టపరంగానే చేశారు. మీరు చట్టపరంగా ఎదుర్కోండి. ఆ పాత కేసులో ఇతను నిర్దోషని చెప్పండి, మళ్ళీ బెయిల్ తెచ్చుకోండి, అతనేం తప్పులేదని చెప్పేసి. ఇలా ఎన్ని కేసులు ఎన్ని రకాలుగా కాపాడతారండి ఇలాంటి వాళ్ళని?
ఇలాంటి వాళ్ళని సరిదిద్దాల్సింది సమాజంలో బాధ్యత కలిగిన ఒక జడ్జిగా చేసిన వ్యక్తి సరిదిద్దాల్సింది పోయి వెనకేసుకొచ్చి ఇలా ఇలా అతనే మళ్ళీ అతని మీద కూడా 4 కేసులు పడి జడ శ్రవణ్ కుమార్ అతను కూడా తక్కువ మాట్లాడలా ఆ ఏలూరు సమావేశంలో 4 తెగ్గొస్తాను, ఇంకోటి చేస్తాను, మర్డర్లు చేసేస్తాను అన్నట్లు మాట్లాడాడు. అతని మీద కూడా 4 కేసులు ఇరుక్కున్నాడు అదే సమావేశానికి సంబంధించి. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ కొత్తగా బయటకు వచ్చిన క్యారెక్టర్ జోసెఫ్ అలియాస్ రావణ్. కానీ గతంలో కూడా అనేక మంది ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసుకొని రకరకాల బూతులు, మహిళల్ని కించపరచడం, తర్వాత రాజకీయ నాయకుల్ని, ప్రత్యర్థి పార్టీల వాళ్ళని అబద్ధాలతోటి, అసత్య ప్రచారాలతోటి, పరుష పదజాలంతో, వ్యక్తిగత హననంతో ఇబ్బంది పెడతాం అనేది చూసాము. కాబట్టి ఎక్కడో చోట ఈ రకమైన వాతావరణానికి పులి స్టాప్ పడాల్సిందేనండి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జవాబుదారీగా దీన్ని తీసుకోవాలి. దీని మీద కొన్ని కఠినమైన చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉందండి. ఖచ్చితంగా ఇవాళ అతను కావచ్చు, రేపు ఇంకొకళ్ళు కావచ్చు, రకరకాల మంది కొత్తగా పుట్టుకొస్తారు. ఇప్పుడు వీళ్ళ మీద శిక్షలేం పడకపోతే, వీళ్ళ మీద చర్యలు ఏమి తీసుకోకపోతే కొత్త వాళ్ళు ఇంకా పుట్టుకొస్తారు, చెలరేగిపోతారు సార్. ఇవాళ రాజకీయంగా చేయటంలా, రాజకీయాల్ని ఈ రకంగా చేతిలో ఫోన్ ఉంది కదా అని సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని వీళ్ళు రకరకాలుగా బూతులు, అసత్యాలు ప్రసారం చేస్తూ అసభ్యకరమైన బిహేవియర్ లో ఇవాళ రాజకీయ వ్యవస్థ నడుస్తా ఉంది. ఖచ్చితంగా దీనికి అడ్డుకట్ట పడాల్సిందే. అరెస్టులు ఇట్లాంటి మళ్ళీ రేపు బెయిల్ మీద వచ్చేస్తాడు సార్. ఈ అరెస్టులు వీటితోటి ఏది లేదు, చట్టమే లేదు. దీనికి సరైన కఠినంగా శిక్షలు పడే చట్టం లేదు. గతంలో కూడా మనం చూసాము, అనేక ద్వంతాలు ఉన్నాయి. అనేక రకమైన సోషల్ మీడియాలో బ్యాడ్ ఎలిమెంట్స్ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు యథేచ్ఛగా. మళ్ళీ వాళ్ళ యూట్యూబుల్లో మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నారు. ఎక్కడో అమెరికా నుంచి బూతులు తిడతా ఉంటాడు, అసభ్యకరం వినటానికి. గతంలో చిన్న బూతు మాట వింటేనే చెవులు మూసుకొని మహిళలు పారిపోయేవాళ్ళు. మహిళలు ఉన్నారు అని చెప్పేసి ఆడవాళ్ళ ముందు ఈ బూతులు మాట్లాడటం ఏంటని మందలించేవాళ్ళు. ఇవాళ అసలు పబ్లిక్ గా ఈ ప్రతి చిన్న పిల్లల గురించి పెద్దవాళ్ళ దగ్గర ఉండే మొబైల్ ఫోన్ లో ఈ రకమైన అసభ్యకరమైన మాటలతోటి రాజకీయాల్ని ముడిపెట్టి, మీరు వేరే విషయాల్లో అనుకోవచ్చు, రాజకీయాలను ముడిపెట్టి ఈ అసభ్యకరమైన బూతుల రీల్స్ ని వీళ్ళు వదులుతున్నారు అంటే వీళ్ళని ఎందుకు ఉపేక్షించాలి? ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అమెరికా నుంచి అన్నారు అతనేగా పశువుల డాక్టర్ పంచి ప్రభాకర్. పశువులకు డాక్టర్ కదా, మనుషులకు కాదు కదా. పశువులకి చేసి పశు ప్రవృత్తి వచ్చేసింది ఆ క్యాండిడేట్ కి. కాబట్టి ఏంటంటే పంచు ప్రభాకర్ రెడ్డి ఓకే, ఆడి భాష ఎట్టుంటుందో తెలుసు. ఆడిని ఈ ఛానల్స్ ఏ రకంగా కొన్ని వెనకేసుకొస్తూ ప్రోత్సహిస్తున్నాయి కూడా మనం చూస్తున్నాము. అలాగే బోరుగడ్డ కొన్నాళ్ళు బాగానే సైలెంట్ అయ్యాడు, ఇప్పుడు మళ్ళీ రెచ్చిపోతున్నాడు. అలాగే కొడాలి నాని, వీళ్ళందరూ కూడా ఇంకా దాని ఏమంటారు ఆ రకమైనటువంటి చెప్పండి మోనింద్ర గారు, కంక్లూడ్ చేయండి సార్. సార్ మీరు అందరి గురించి చెప్తున్నారు సార్. కిరాకు చెప్పే మాటలు, కిరాకు వాడిని నడి రోడ్డు మీద నిలబడి ఒళ్ళు రాలుగుతూ అనిపిస్తుంది. సీమారాజా వైఎస్ఆర్సీపీ గడ్డ చేసుకొని కనపడరు. ఉదయం లేస్తే ఎల్లో మీడియా, నేనేం నేను ఎవరి వైపు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, అది అందరికీ తెలుసు. కానీ ఎవడో బూతులు సోషల్ మీడియా వేదిక సమాజం నుండి దూరం అయితే ఈ దరిద్రపు రాజకీయాలు సమాజానికి దూరం అవ్వవు. వైసీపీ పార్టీ సమాజం నుండి దూరం అయితే తప్ప ఈ నీచమైన రాజకీయాలు, ఉత్సాహకరమైన రాజకీయాలు ఈ సమాజానికి దూరంగా వెళ్ళవు. కాబట్టి మీ పార్టీని తల్లి కొట్టాలి సమాజం నుండి. సమాజం బాగుపడదు. మొత్తాన్ని ఒక చోట గుంపుగా తయారు చేసి రాష్ట్రాల మీద వదులుతున్న ఘనత ఆ కనుడి మీ జగన్మోహన్ రెడ్డి. జగన్ అన్నప్పుడు ఎక్కడికి పోయారు మీరు? ఒరే జగన్ అన్నప్పుడు ఎక్కడికి పోయారు మీరు? ఏ రోజు సార్ బూతులకి బూతులు కాదు సార్, కాదు. ప్రభుత్వాన్ని విమర్శించండి, ప్రశ్నించండి, తప్పులుంటే
ఈ మాదిరి మీ యూట్యూబర్ల మాదిరి జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత యూట్యూబర్ల మాదిరి నోటుకు వచ్చిన పిచ్చివాగుడంతా వాగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ప్రభుత్వం చేతులు కాదు నడుపుకోలేదు, ఆట తీస్తుంది ఖచ్చితంగా. అది నువ్వు గుర్తుంచుకోవాలి. ఊరికే ఊగిపోయి నీ నోటికి వచ్చిన అబద్ధాలని అంటే ఇక్కడ ఇందాక ఎవరు సిద్ధంగా లేరు. ఒక్క నిమిషం ఆగండి. మనకు మరో అంశం కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అది 3 రోజుల నుంచి పెండింగ్లో ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అంశం. కాబట్టి మీ పంచాయతీలు ఎప్పుడు ఉండేవి, కానీ బూతులకి రాష్ట్ర ప్రజలకి బాగా తెలుసు ఎక్కడ లైన్ ఎవడు క్రాస్ చేస్తున్నాడు అనేది. విమర్శల్లో కఠినంగా విమర్శించటం, పదునైన భాషతో విమర్శించటం, వ్యంగ్యంగా విమర్శించటం, ఇవన్నీ ఒక ఐడియా ఉంది. అలా కాకుండా అడ్డగోలుగా నాటు పదాలు, రోడ్డు మీద కూడా వాడనటువంటి పదాలు, బూతు పదాలకి కూడా తేడా ఉంది. కాబట్టి ఈ పార్టీ స్వచ్ఛంగా ఉంది, ఆ పార్టీ ఇది కానీ కాదు. మీ పార్టీలో ఆ పోకడ చాలా ఎక్కువగా ఉంది. అది అధినాయకుల్లో కూడా కనపడుతుంది. అది గమనించుకోవాలి. ఒకటి, ద్వారంపూడి మాట్లాడిన మాటలైనా కానీ లంబాషతో, అలాగే కొడాలి నాని గారికి అయితే అసలు ఒక నిమిషం ఆగండి. ఇక్కడ మీతో వాదన చేసే టైం నాకు లేదు. ఒక నిమిషం ఆగండి. మీరు వింటే వినండి, లేకపోతే మళ్ళా ప్రజలే బుద్ధి చెబుతారు. అసలు ఈసారి భాష కూడా కాదు, ఏకంగా క్యాపిటల్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు కదా. మా బాధల్లో ఏంటంటే మీరు ఈ రకంగా గనక అవతల పార్టీకి లేకపోతే అధికారంలో ఉన్న పార్టీకి మొత్తం ఆయుధాలు అప్పచెప్పితే ఇప్పుడే మీరు చతికిలు పడిపోతే ఇక అధికార పార్టీ కానీ ప్రభుత్వం కానీ చేసే తప్పులు మరుగున పడిపోతాయి. వాటిని బయటికి తీసి ప్రశ్నించేటటువంటి కార్యక్రమాలు చేపడితే దానికి తగ్గట్టుగా మేము కూడా మాట్లాడతాము, దానికి తగ్గట్టుగా డిబేట్లు పెడతాము. లేదు, మాకన్నా బూతులు వాళ్ళు ఎక్కువ మాట్లాడారు, మాకన్నా ఎక్కువ వాళ్ళే చేస్తున్నారు, మా మీద కేసులు మాకన్నా వాళ్ళే ఎక్కువ పెట్టారు, వీటి వలన ఏం ఉపయోగం లేదు. మీకు అంతకన్నా ఉపయోగం ఉండదు. మీరు 11 నుంచి పెరుగుదాం అనుకుంటున్నారో, మరి మావిగనని చెప్పేసి డిక్లేర్ చేసి తగ్గుదాం అనుకుంటున్నారో, మీరు ప్రతి విషయంలోనూ కనుక మీరు అలాగే వెళ్తానంటే చేయగలిగింది ఏం లేదు. ప్రజలైతే కనుక చాలా కేటగారికల్గా అన్నీ గమనిస్తుంటారు. ప్రతి దానికి మార్కులు వేసుకుంటుంటారు. ఈడు ఎంత తప్పు చేశాడు, వీడికి ఎంత తోక కట్ చేయాలి, ఎన్ని మార్కులు కట్ చేయాలి, ఈడెంత తప్పు చేశాడు, దీని స్థాయి ఎంత, దీని డిగ్రీ ఎంత, వీడికి ఎంత తోక కట్ చేయాలి, వీడికి ఎన్ని మార్కులు కట్ చేయాలి. కాబట్టి ఆ లెక్కల్లో మరి మీరు ఎక్కడ ఉంటారో మీరే తెలుసుకోండి. నాకు మాత్రం టైం లేదు. నేను మరో టాపిక్కి వెళ్తున్నాను.